మిరపకాయలను మన వంటకాలలో విస్తృతంగా ఉపయోగిస్తాం. ఆరోగ్యంపై వీటి ప్రభావాలను అనేక అధ్యయనాలు పరిశీలించాయి. అయితే ప్రయోజనకరమైన ఫలితాలతో పాటు ప్రతికూల పరిణామాలను కనుగొన్నారు. మిరపలో ప్రధానంగా క్యాప్సైసిన్ అనే రసాయనం ఉంటుంది. మిరపకాయలను తిన్నప్పుడు ఈ రసాయనం మన శరీరంలో ఉష్ణోగ్రత సృష్టించడానికి మెదడుకు సంకేతాలను పంపుతుంది. క్యాప్సైసిన్ ఎక్కువ క్యాలరీలను ఖర్చు చేసేందుకు సహాయపడుతుందని, ఆకలిని తగ్గించగలదని అనేక అధ్యయనాలు కూడా చెబుతున్నాయి. మనిషి ఎక్కువ కాలం జీవించటానికి క్యాప్సైసిన్ సాయపడుతుందని చెబుతారు. మిరపకాయలను ఎప్పుడూ తినని వారితో పోలిస్తే వారానికి 4 సార్లు మిరపకాయలతో కూడిన ఆహారాన్ని తినే వ్యక్తులు మరణించే ప్రమాదం తక్కువ అని 2019లో ఓ ఇటాలియన్ అధ్యయనం తేల్చింది. 2015లో చైనా పరిశోధకులు దాదాపు 5 లక్షల మందిపై మిరపకాయ తినటం వలన కలిగిన ప్రభావాన్ని పరిశీలించినప్పుడు కూడా ఇదే తేలింది. వారానికి ఒకసారి స్పైసీ ఫుడ్స్ తినేవారి కంటే దాదాపు ప్రతిరోజు స్పైసీ ఫుడ్స్ తినేవారు మరణించే ప్రమాదం 14% తక్కువ అని అప్పుడు పరిశోధకులు చెప్పారు. మసాలా ఆహారాలు తీసుకోవటం వల్ల క్యాన్సర్, గుండె జబ్బులు, శ్వాసకోశ వ్యాధుల కారణంగా సంభవించే మరణాల ప్రమాదం తక్కువ అని హార్వర్డ్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్లు న్యూట్రిషన్ పరిశోధకులు అన్నారు. అయితే మిరపకాయలను పెద్ద మొత్తంలో తినటం ప్రారంభిస్తే ఆరోగ్యానికి వెంటనే మేలు కలుగుతుందని, కొద్ది రోజుల్లో మన రోగ నిరోధక వ్యవస్థ మెరుగుపడుతుందని, శ్వాసకోశ సంబంధిత అనారోగ్యం దూరం అవుతుందని అర్థం కాదు. క్యాప్సైసిన్ మన శక్తిని పెంచుతుందని, ఆకలిని తగ్గిస్తుందని అనేక అధ్యయనాలు చెబుతున్నాయి. మిర్చి వినియోగం అధిక రక్తపోటును నియంత్రించగలదని, ఊబకాయం బారిన పడకుండా రక్షిస్తుందని ఖతార్ యూనివర్సిటీ మానవ పోషకాహార విభాగంలో అసోసియేట్ ప్రొఫెసర్ జుమిన్షీ తన అధ్యయనంలో తేల్చారు. క్యాప్సైసిన్ మన శక్తిని పెంచుతుందని, ఆకలిని తగ్గిస్తుందని అనేక అధ్యయనాలు చెబుతున్నాయి. రోజుకు 50 గ్రాముల కంటే ఎక్కువ మిరపకాయలు తీసుకోవటం వల్ల జ్ఞాపక శక్తి క్షీణించే ప్రమాదం దాదాపు రెట్టింపు అని జుమిన్షీ నిర్ధారించారు. కాబట్టి ఆలోచించి అవసరం మేరకు కారం తినడం మంచిది.